హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన చిన్నులపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, తరువాత 5-6 బీన్స్ను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అర నిమిషం పాటు కలుపుకోవాలి. క్యారెట్ బీన్స్ను మరీ మెత్తగా ఫ్రై చేసుకోకూడదు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే రైస్లోకి బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో 200 గ్రాముల ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.